హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక రోజు, చివరి రోజులకు వచ్చామండి. దేనికి అంతం? ఈ సంవత్సరానికి అంతం, ఈ మాసానికి అంతం. వీ డోంట్ నో మన జీవితాంతం ఎప్పుడు, ఈ లోకాంతం ఎప్పుడు. కానీ మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. యేసయ్యతో ఉన్నవారికి ఏ దిగులు లేదు. ఆయనతో ఉన్నప్పుడు గాఢాంధకార లోయలో మనం సంచరించిన ఆయన సన్నిధి మనకి తోడుంటుంది కనుక ఏ అపాయము రాదు. అందుకే ఆయన వాక్యాన్ని పట్టుకుందాం. రెండు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనము. నీ కృప వలన మమ్మల్ని సజీవులుగా, ఆరోగ్యవంతులుగా ఈ సంవత్సరంలో ఎన్నో విపత్తులు, ఆపదలు కలిగినప్పటికీ నేటి వరకు నిలబెట్టావు. మేము ఎలా ఉన్నామో నీ దృష్టిలో అన్నది గుర్తించుకున్నటకు, పరీక్షించుకున్నటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఎలా ఉన్నారండి? నిన్న మందిరానికి వెళ్ళారా? దేవుని వాక్యం విన్నారా? వింటున్నామండి. మరి క్రిస్మస్ రోజున సంతోషంగా దేవుని కొరకు పాటలు పాడి ఆయన్ని స్తుతించారా? ఎస్ అండి. ఏంటండి, ఎన్నో విధాలుగా మనం ఉద్యోగ సభలకు, గెట్ టుగెదర్లకు, ఆడుదల ధ్యానం వింటున్నాం, అనేకమైన వర్తమానాలు వింటున్నాం, అనేక సార్లు మాకు బైబిల్ అంతా తెలుసు అంటున్నాం, ఏంటంటో సాక్ష్యాలు ఇస్తున్నాం. కానీ ఏంటి? అదే మరి దేవుడు మనల్ని మెచ్చగలడా? మనుషులు సులభంగా మనల్ని మెచ్చుకుంటారు. ఎందుకంటే మనం బాగా నటించగలం. మూవీల్లో యాక్టర్సే నటిస్తారు అనుకున్నారేమో. ఈనాడు భక్తి వేషంతో నటించే భక్తులు అన్ని చోట్ల ఉన్నారండి. అన్ని భక్తిలోనూ ఉన్నారు. వేషభాషల ద్వారా నప్పించి ఒప్పించి మనుషుల్ని మభ్య పెడతారని చూస్తున్నారే కానీ దేవుణ్ణి నప్పించాలంటే, ఒప్పించాలంటే అంతరంగము ఎలా ఉంది? నా అంతరంగం బాగుంది అని నువ్వు చెబితే మనకి ఎలా అర్థమవుతుంది? చెట్టును బట్టి ఫలం ఉంటుంది కదా. కాబట్టి మన ఫలాలను బట్టే మనం దేవునితో సరిగా ఉన్నామని నిరూపించగలం. మరి ఈరోజు దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా? ఒక్కసారి 8వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనములు, కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయెను. కోతకాలము గతించి ఉన్నది. కోతకాలం అంటే పంట కోసే కాలం. పంట కోసేసే కాలం అయిపోయింది. నిజంగా క్రిస్మస్ సందర్భంగా నీ భక్తి ఎంతో, నీ విశ్వాసం ఎంతో, నీ కృతజ్ఞత ఎంతో, నీ ఆరాధన ఎంతో, నీ సమర్పణ ఎంతో అర్థమైపోయింది. ఎవరికి? దేవునికి. దేవునికి. ఈ సందర్భంలోనైనా నా బిడ్డలు నా ప్రేమను గుర్తిస్తారా? మరొకసారి నా జనన మన పునరుద్ధానాలను ధ్యానిస్తారా? నేను వీరి కొరకు చేసిన శిలువ యాగాన్ని గుర్తిస్తారా? అన్నిటికంటే ప్రాముఖ్యంగా నేను సిద్ధపరిచిన రక్షణను కన్నులార చూచి మనసారా విశ్వసించి నమ్ముతారా అని ప్రభు గమనించాడు. ఈ పండగలో నీ భక్తి ఎలాగుందో బయటపడిపోయిందండి. ఆచార సంబంధమైన భక్తి ఉన్నోళ్ళు ఆచారాలే పాటిస్తారు. వాక్యం అంటే మనకు బాగా వాక్యాలు తెలుసు, పద్ధతులు, మరి చక్కటి మాటలు, కబుర్లు, పాటలతో ఆర్భాటం చేస్తారు కొంతమంది. బట్ విరిగి నలిగిన హృదయంతో
కృతజ్ఞతతో నాలాంటి వాని కొరకు ఈ లోకానికి అరుతించిన యేసు, నేను నీకేం చేయగలను? విలువబెట్టి నన్ను కొన్నావు, నేను నీ సొత్తు కదా, నీ చిత్తానుసారంగా నన్ను వాడుకో అని సమర్పించుకున్నావా? కోతకాలం అయిపోయింది, గ్రీష్మకాలం కూడా అయిపోయింది. గ్రీష్మకాలం అంటే వేసవికాలం అంటే ద ఎండ్ ఆఫ్ వేసవి కాలం అయిపోయిందంటే వర్షాకాలం వస్తుందన్నమాట. ఏంటండి, వర్షాకాలం వచ్చిందంటే మనం పని చేయలేమని చీమలు వేసవి కాలంలో పనిచేస్తాయంట. ద లాస్ట్ ఆపర్చునిటీ చీమలు వాడుకొని ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. దేవుడిచ్చిన అవకాశాలు లాస్ట్ సండే కూడా అయిపోయింది ఇయర్లో. మరి నీవు దేవుడు ఆశించిన స్థాయిలో ఉన్నావా? మీ హృదయం దేవుని ముందు సరిగా ఉందా? మీ దేవుని ఎదుట కనబడుటకు మీరు సిద్ధంగా ఉన్నారా? మీ దేవుడు ఎవరండి? మీ దేవుడు, మా దేవుడు, మన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు హృదయాలను కోరేవాడు, హృదయాంతరేంద్రియాలను ఎరిగినవాడు, హృదయంలో నివసించాలని ఆశించేవాడు, ప్రాణమిచ్చినంతగా మనల్ని ప్రేమించినవాడు. ఆయన్ని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు అనేది, ఎంతగా నీ వారిని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నావన్నది ఈ సంవత్సరాంతంలో పరీక్షించుకుంటున్నావా? ఇంకా నీ జీవితంలో ఎంత లోకం ఉంది, ఎంత పాపం ఉంది, ఎన్ని విషయాల్లో దేవునికి దుఃఖాన్ని కలుగు చేస్తున్నావు? లోకానుసారంగా జీవిస్తూ ప్రభు చిత్తాన్ని పక్కన పెట్టి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ నిన్ను నీవే మోసపరుచుకుంటూ ఉన్నావు. అయ్యో, మారు మనసు పొందు. కోతకాలం గతించిపోయింది, గ్రీష్మకాలము జరిగిపోయింది, మనం రక్షణ నొందకయే ఉన్నాము అని చెప్పుదురు. మనము రక్షణ నొందకయే ఉన్నాము, మనం మారు మనసు పొందకుండానే ఉన్నాము, మనం నూతన హృదయాన్ని పొందకుండానే ఉన్నాము. రక్షించబడ్డారా అంటే వాళ్ళు చాలామంది ఎస్ అంటున్నారు, ఎప్పుడు అంటే ఏమో అంటున్నారు, ఎలా అంటే తెలియదు అంటున్నారు. మరి ఎలా రక్షించబడ్డారు అని అడిగితే బాప్తిసం పొందామంటున్నారు. బాప్తిసం రక్షణ కాదండి. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందండి. ముందు మారు మనస్సు పొందాలి. ప్రభు చేసిన మొదటి బోధ అదే. దేవుడి రాజ్యము సమీపించుచున్నది కనుక మీరు మారు మనస్సు పొందండి. మీరు మార్పు పొంది చిన్నటువంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. నీవు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేవు అని నికోదేముతో చెప్పాడు. అవి ఎప్పుడో మారు మనసు పొందేశామంటే అంటారు కొంతమంది. ఎప్పుడో పొందే మారు మనసు వేరు, ఇప్పుడు నీ మనస్సు ఎలా ఉంది? మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించమన్నాడు దేవుడు. ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడుతుందన్నాడు. మాటలతో చూపించే భక్తి కావలసినంత ఉందండి లోకంలో. క్రియల్లో కనపడాలి నీ భక్తి. నీ భక్తి యొక్క ప్రతిఫలం కనపడాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, ఆశానిగ్రహం అనే ఫలము నీలో ఉందా? ఏమైనా నీలో మార్పు ఉందా? నీ చుట్టూ వారు నీలో క్రీస్తును చూడగలుగుతున్నారా? ఎప్పుడో పొందటం కాదు రక్షణ. పొందిన రక్షణను గట్టిగా పట్టుకోమన్నాడు దేవుడు. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని త్వరగా వస్తున్నాను. భయముతో, వణకుతో మీ రక్షణ కొనసాగించుకొనండి. రక్షణ ఒక్కరోజు పొంది ఇష్టానుసారంగా బతికేది కాదు. నువ్వు పొందుకున్న తెల్లని వస్త్రాన్ని మురికి పడకుండా, మరకబడకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. రక్షణ పొందిన మనం ఈ లోకానికి వేరే బ్రతకాలి. ఇరుకు మార్గంలో ప్రవేశించాలి. లోకానుసారంగా ప్రవర్తించకూడదు. ఎలా ఉంది మీ భక్తి? నీకు, నీ పొరుగు వారికి, రక్షించబడిన నీకు, రక్షణ పొందని వారికి వ్యత్యాసం ఏమన్నా ఉందా?
విశ్వాసాన్ని చెప్పుకునే నీకు అవిశ్వాసులకు ఏమైనా తేడా కనపడుతుందా? నువ్వు వారితో ఎమ్మతం సమ్మతం అనే స్థితిలో ఉంటే నీకెక్క మారు మనసు ఎక్కడుందండి? నువ్వు రక్షించబడ్డప్పుడు రక్షించబడిన వాడివి తరం వారికి వేరే జీవిస్తావు. దేవుని బిడ్డలతో నీ యవ్వనేచ్ఛలు విడిచి, నీ లోకేచ్ఛలు విడిచి, నీ శరీరేచ్ఛలు విడిచి పవిత్ర హృదయులై ప్రార్థన చేయు వారితో నువ్వు ముందుకు సాగుతావు. రక్షించబడ్డానంటున్నావు, మారుమనసు పొందానంటున్నావు, ఉపవాస ప్రార్థనకు రానంటావే, ఆదివారం ఆరాధన కూడా ఎగ్గొడతావేంటి? నీ మనసు సరిలేదు. నీ మనసు సరిగా ఉంటే జీవము గల దేవుని చూచుటకు నా శరీరము, నా ఆత్మ తొందరపడుచున్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు జీవము గల దేవుడిని సన్నిధికి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను అంటాం. ఈ సంవత్సరంలో మనం ఎన్ని విషయాల్లో దేవుణ్ణి దుఃఖపరిచామో గ్రహించుకొని మారు మనసు పొందడానికి మరో అవకాశం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు నీవు ఎప్పుడో పొందిన మారు మనసు గురించి కథలు చెప్పక ఎప్పుడు మారు మనసు పొందు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలతో మారు మనసు పొందు. వాళ్ళు సంఘాలండి. నీ క్రియలు ఎరుగుదను, నీ విశ్వాసం ఎరుగుదను, నీ సహనం ఎరుగుదను, నీ ప్రేమ ఎరుగుదను అన్నీ చెప్తున్నాడు కదా. అంటే మారు మనసు పొందకుండా అవన్నీ చేశారా? పొందారు. కానీ ఒక విషయంలో తప్పిపోయారు, కొన్ని విషయాల్లో తప్పిపోయారు. నీవీ విషయమై మారు మనసు పొందు, మరలా మారు మనసు పొందు. మొదటి ప్రేమను పోగొట్టుకున్నావు, ఆ విషయమై మారు మనసు పొందు. ఏనడల నీ దగ్గరకు వచ్చి నేను దీపస్తంభం తీసేస్తాను అన్నాడు ఎఫెసీ సంఘముతో. ఇక నీకు అవకాశం ఉండదు మారు మనసు పొందటానికి. నాకు తెలియదు, కొంతమందికి చివరి అవకాశమేమోనండి. దేవుని విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకండి. దేవుడిచ్చిన గొప్ప రక్షణ అలక్షణ చేయకండి. మీకిచ్చినటువంటి రక్షణను భయముతో వణకుతో కొనసాగించుకోవాలంటే ప్రార్థన అనే ఇంధనం ఉండాలి, విశ్వాసం అనే కృప ఉండాలి, దయ ఉండాలి, దేవుని శక్తిని పుంజుకోవడానికి విశ్వాసం ఉండాలి. ఒక్కసారి మనం ఆగి పరిశీలిద్దాం. అన్ని సీజన్స్ అయిపోయినాయి, క్రిస్మస్ పండగ అయిపోయింది, ఆదివారాలు అయిపోయినాయి. వీఆర్ అట్ ద ఎడ్జ్ ఆఫ్ దిస్ ఇయర్. ఇవాళ 29వ తారీఖు కదండి, 31 కళ్ళు మూసుకొని తెరిస్తే నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. ఇదే స్థితిలో, ఇదే పరిస్థితిలో నీకు ఇంకో సంవత్సరం అవసరమా అని దేవుడు అడిగితే ఏం చేస్తాం? అందుకని పశ్చాత్తాపడదాం. ప్రభువా, గత సంవత్సరం అంతా అనేక సార్లు అనేక విషయాల్లో నేను దుఃఖపరిచాను. నీవు ఆశించిన స్థాయిలో నేను జీవించలేదు. నీవిచ్చిన ఈ గొప్ప రక్షణ కల్మషం చేసుకున్నాను. నన్ను మరొక్కసారి నీ రక్తంలో కడిగి శుద్ధీకరించయ్యా. ఈ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకున్నట్లుగా నీ పరిశుద్ధ రక్తములో నన్ను శుద్ధీకరించి నీ ఆత్మతో నన్ను అభిషేకించేయాలి. ప్రభువుడుదమా ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల్ల తండ్రి, ఈరోజు ఈ సమయంలో నీ ముందు నా హృదయం ఎలా ఉందని పరిశీలించుకున్నట్లుగా మా ఒక్కొక్కరికి సహాయం చేయ్యా. నిర్దోషమైన నిష్కళంకమైన వారిగా మేము ఉండాలని, మచ్చైన ముడతైన లేని వారిగా మేము ఉండాలని, నిందారహితులుగా ఉండాలని, యథార్థపరులుగా ఉండాలని, పరలోకమంది దేవుని బిడలుగా, పరిశుద్ధులుగా, కనికరవగలిగిన వారిగా, పరిపూర్ణులుగా ఉండాలని ఆశించావే. మా జీవితాలలో నీవు ఆశించిన స్థాయిలో మేము జీవించలేమన్నది గ్రహించి పశ్చాత్తాపడుతున్నామయ్యా. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి మాటలు వింటూ తమ స్థితిని గ్రహించుకుంటున్నారు, మనందరినీ తండ్రి ఒక్కసారి దర్శించి పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించి పరిశుద్ధపరిచి మా ముందున్న సంవత్సరం కొరకు సిద్ధపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అవునండి, ఏ రోజు ఒక తీర్మానం చేసుకోండి. మీరు చేసిన తీర్మానం విషయం మాకు కూడా తెలియజేయండి. 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001000 888 నెంబర్కి వాట్సాప్ ద్వారా, టెక్స్ట్ ఆర్ వాయిస్ మెసేజ్ ద్వారా
తెలియజేయండి. ఈ పక్షంలో మేము కూడా ప్రార్థిస్తున్నాం. టికెట్ సీరియస్. ఈ 2 దినాలు దేవునితో సమయం గడుపుదాం. కొత్త సంవత్సరంలో దేవుని ఆశీర్వాదాలతో ప్రవేశించి ఆయన సాక్షులుగా జీవిద్దాం. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి తోడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం.